రాయలసీమ ఎత్తిపోతల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రయోగించిన ఆయుధం ప్రత్యర్థి కేసీఆర్కి ఏమాత్రం తగిలిందో తెలియదు కానీ రేవంత్ కౌంటర్ పార్ట్ రాజకీయ గురువు చంద్రబాబును మాత్రం బలంగా తాకింది. డిఫెన్స్లోకి నెట్టింది. ఏపీని ఆలోచనలోకి పడేస్తే సీమని షాక్కి గురిచేసింది. అవునా, ఒక్క ప్రకటనతో అంత జరిగిందా? రేవంత్ ఏం చెప్పారు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో? రాజకీయంగా ఆ ప్రభావం ఎంత ఉండబోతోంది భవిష్యత్తులో? ఒకసారి డీటెయిల్డ్గా చూస్తే గనక నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ఎంత జరుగుతోందా? కేంద్రంలో అధికారంలో ఉండి కేంద్రం మన మీదే డిపెండ్ అయి నడుస్తూ ఉండగా కూడా ఏపీ జల ప్రయోజనాల్ని కాపాడుకోలేని స్థితిలో ఉన్నామా అని ఏపీలో ప్రతి ఒక్కరూ అనుకునే సిచ్యువేషన్ వచ్చేలాగా ఉంది ఇప్పుడు. ఇంతకీ రేవంత్ ఏం చెప్పారు? చంద్రబాబు ఎందుకు ఇరుకున పడ్డారు? కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో రేవంత్ ఎమోషనల్గా చేసిన ప్రకటన రాయలసీమ ఎత్తిపోతల గురించి ఏపీ రాజకీయాల్లోనే కాదు, రెండు రాష్ట్రాల పాలిటిక్స్లోనూ ప్రకంపనలు పుట్టిస్తూ ఉంది. ఇంతకీ ఏం చెప్పారు రేవంత్ రెడ్డి? నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. చూశారు కదా, తాను విజ్ఞప్తి చేస్తే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టారు. ఇప్పటి వరకు చెప్పాలా వద్దా అనుకున్నా కానీ ఇప్పుడు ప్రకటిస్తున్నా అని ఆన్ ద రికార్డ్ అన్నారు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కోరారట, ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసిందట. ఇట్స్ ఓపెన్ నౌ. ఎందుకు అంటే ముఖ్యమంత్రి చెప్పారు కదా, తెలంగాణ ముఖ్యమంత్రి. అందుకోసమే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడుకోవటం వినపడతా ఉంది, కనపడతా ఉంది. ఇంతకీ వాట్ ఈజ్ రాయలసీమ ఎత్తిపోతల? హిస్టరీ చూస్తే కనుక అది ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్టో నాట్ ఓన్లీ ఫర్ రాయలసీమ, దిగువ కోస్తా జిల్లాలకు కూడా అనే విషయం మనకు అర్థమవుతుంది. రాయలసీమలో నీటి కరువు తీర్చేందుకు 2020లో అప్పటి ప్రభుత్వం జగన్ హయాంలో ఎత్తిపోతల పథకాన్ని సంకల్పించింది. కృష్ణా జలాల్ని శ్రీశైలం నుంచి ఎత్తిపోసి వరద ఉధృతంగా ఉండే సెప్టెంబర్, అక్టోబర్ లాంటి మాసాల్లో రాయలసీమ జిల్లాలతో పాటు దిగువ కోస్తా జిల్లాలైన ప్రకాశం, నెల్లూరులకి కృష్ణా జలాలు ఇవ్వాలి అనేది ఆ ప్రాజెక్టు ఉద్దేశం. దీని కాస్ట్ ఆల్మోస్ట్ 6,800 కోట్లు, అంతకంటే ఎక్కువ. రోజుకి 3 టీఎంసీలు ఎత్తిపోయాలి సంగమేశ్వరం నుంచి కేసీ కెనాల్ ద్వారా రాయలసీమకి అనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పటము, ఆ తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి సంస్థల్లో కూడా టెక్నికాలిటీస్ రైజ్ చేస్తే వాటన్నిటినీ సార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకెళ్లిన పరిస్థితులు అప్పట్లో కనిపించాయి. ఆ తర్వాత 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి సస్యశ్యామలం చేసేస్తాం, రాయలసీమ ఎత్తిపోతలకి కట్టుబడి ఉన్నాం లాంటి ప్రకటనలు చేయడం చూసాం. తీరా ఇప్పుడేమో రాయలసీమ ఎత్తిపోతల ఆపేశారు చంద్రబాబు తాను కోరితే అని రేవంత్ చెప్పటమే కాదు, పైగా ఇంకో మాట కూడా చెప్పారు. చూడండి, క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. చూసారుగా, క్లోజ్డ్ డోర్స్ లో అంటే 4 గోడల మధ్య తెలంగాణ సీఎం అడిగారట, ఏపీ సీఎం సరే అన్నారట. ఇది ఇప్పుడు రాజకీయ ప్రకంపనలకి అసలు కారణం. అంటే రాజకీయ సంబంధాలు ఉండొచ్చు, గురు శిష్యుల సంబంధ బాంధవ్యాలు ఉండొచ్చు, రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండటం వరకు సరే ఉండాలి కూడా. అయితే ఒక రాష్ట్ర ప్రయోజనాల్ని రాజకీయ అనుబంధం కోసం చంద్రబాబు పక్కన పెట్టారా అనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ దట్టు రైతుల్లో రావడం అనేది ఇక్కడ అసలు పాయింట్. అంతే కదా, 4 గోడల మధ్యన విజ్ఞప్తి చేశాను, ఆయన ఒప్పుకున్నారు అంటే దాని అర్థం అదే కదా. ఇదే ఇప్పుడు అసలు పాయింట్ అవుతా ఉంది. 2020లో కేంద్రంలో భాగస్వామ్యం లేకపోయినా ఢిల్లీ నుంచి సపోర్ట్ ఎంత మాత్రం అనే విషయంతో సంబంధం లేకుండా అప్పటి ముఖ్యమంత్రి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొదలు పెడితే ఇప్పుడు కేంద్రంలో భాగస్వామ్యం ఉండి అధికారంలో ఉండి ఎదురు లేకుండా చక్రం తిప్పుతున్నాము అని చెప్పుకుంటూ కూడా రాష్ట్ర ప్రయోజనాల్ని చంద్రబాబు పణంగా పెట్టారా? రాయలసీమకి ఆ నిర్ణయంతో ఇంత అన్యాయం జరుగుతోందా అని మాట్లాడుకునే సిచ్యువేషన్. ఈ నిర్ణయానికి, ఈ ఘటనకి ఎందుకు ఇంత ప్రాధాన్యం ఉందో తెలుసా? ఇది కృష్ణా జలాలకు సంబంధించిన విషయం అయితే అటు పక్కన గోదావరి జలాల వినియోగం విషయంలో కూడా ఏపీ పిల్లిమొగ్గలేస్తూ ఉంది. బనకచెర్ల లాంటి ప్రపోజల్స్ తెర మీదకి తీసుకురావటము, కేంద్రం వాటిని తిప్పి పంపటం చూశాం కదా. ఆ తర్వాత కొత్త కొత్త పేర్లతో గందరగోళం కనపడతా ఉంది. ఆశలు పెట్టుకున్న అత్యవసరమైన పోలవరం విషయంలో మాత్రం గత 1.5 కాలంగా అడుగులు ఎటు పడుతున్నాయో తెలియని పరిస్థితి. ఓ పక్కన పోలవరం ఎత్తు తగ్గించారు, దీనివల్ల పూర్తి స్థాయి ప్రయోజనాలు రావు అనే ఆందోళన ఉండగా, ఇంకో వైపున
కేంద్రం కేటాయించిన నిధుల్ని సమర్థంగా వినియోగించుకోలేని పరిస్థితి ఉంది అనే ఫీలర్స్ మీడియాలో వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ ఏడాది కేటాయింపులు తగ్గించవచ్చు గత ఏడాదితో పోలిస్తే అని కేంద్ర జలవనరుల శాఖకి చెప్పిందట. ఇవన్నీ కనపడడం చూస్తూ ఉంటే పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది, సరే ఎత్తు తగ్గించి అయినా సరే అనేది ఇప్పుడు గందరగోళంలో పడే పరిస్థితి. ఒకవేళ పూర్తయినా కానీ గోదావరి జలాల్ని సమర్థంగా వినియోగించుకోవడం అనే లక్ష్యం సాకారం అవుతుందా లేదా అనే సందేహమే. అంటే ఈ రెండింటిని బట్టి చూస్తే గోదావరి జలాల విషయంలో ఏపీ వికెట్ అంత స్ట్రాంగ్గా ఏం లేదు. ఇంకో పక్కన కృష్ణా జలాల విషయంలో రాయలసీమకి ఆశలు రేకెత్తించిన లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా రేవంత్ కోసం చంద్రబాబు వెనకడుగేశారా అనే మాట ఇప్పుడు కేవలం సీమ జిల్లాలనే కాదు మొత్తం ఏపీని షాక్కి గురి చేస్తూ ఉంది. ఎంత షాకింగ్ అంటే మీడియా ఈ విషయాన్ని రాయడానికి కూడా జంకేంత. కావాలంటే చూడండి, తెలంగాణ సీఎం అంత భారీ ప్రకటన చేస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి సంస్థలు ఆ విషయాన్ని ఎక్కడ ఫ్రంట్ పేజీలో రాయలే. ఇవాళ చూసారా, తెలంగాణలో కూడా రాయలసీమ ఎత్తిపోతల మీద రేవంత్ చేసిన ప్రకటన టోన్ డౌన్ చేస్తూ పాలమూరు రంగారెడ్డి గురించి మాత్రమే రాశారు. ఒక్క సాక్షిలో మాత్రమే ఏపీలోను తెలంగాణలోను ఈ విషయం రావడం చూస్తూ ఉంటే రాజకీయంగాను జనం ఆలోచనల పరంగాను ఎంత ప్రభావం చూపబోతోంది ఈ రాయలసీమ ఎత్తిపోతల విషయంలో సీఎం రేవంత్ చేసిన ప్రకటన అని మనకు అర్థమవుతా ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తే ఏమనుకోవాలి, రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ ఎత్తిపోతల అటకెక్కిందా అంతేనా అర్థం చేసుకోవాల్సింది.